పేరెంట్స్ కష్టాలు అదంతా గుర్తు తెచ్చుకుని దాన్ని మనం ఎమోషనల్ గా కంట్రోల్ చేసుకుని చేస్తే డెఫినెట్లీ ఇలాంటివి అన్నిటి ముందు ఇలాంటివన్నీ తక్కువ ఉంటాయి. సో ప్రతి క్రీడాకారునికి కూడా ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది. మీకు అథ్లెట్స్ లో ఎవరు బాగా ఇన్స్పిరేషన్, ఎవరు బాగా ఇష్టమైన వాళ్ళు ఎవరు? అంటే మా డాడీ నాకు అప్పుడు ముందు ఎవరు లేకుండే, బట్ నేను స్పోర్ట్స్ లోకి ఎంటర్ అయ్యాక మా డాడీ అశ్విని నాచప్ప గారిని ఫుల్ గా చూపించి ఇప్పుడు కూడా అంటే నేను ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళినప్పుడు కూడా అశ్విని నాచప్ప గారిది మూవీ వేసి టీవీలో చూపిస్తూ ఉంటారు. నువ్వు ఇలా కావాలి ఇలా కావాలి ఇలా కావాలి ఆల్మోస్ట్ ఇప్పుడు 10 times చూస్తుంటాను. అంటే ఎవ్రీ టైం అంటే డాడీకి అదొక ఆ మేడం చూడంగానే ఒక ఆయనకి ఒక ఇన్స్పిరేషన్ అయిపోయింది, మన అమ్మాయి కూడా ఇలాగ అవ్వాలి అని చెప్పి. సో ఆ ఇన్స్పిరేషన్ నేను కూడా తీసుకున్నాను. అంటే ఆ మేడం లాగా అవ్వాలి, ఆమె పడిన కష్టాలు సేమ్ ఆమెను చూస్తే నన్ను చూసినట్టు ఉంటుంది. ఎందుకంటే ఆమె కూడా ఏం తెలియని దాంట్లో షీ జస్ట్ అక్కడ రన్ చేస్తూ ఉంటుంది బీచ్ లో, అక్కడ చూసేసి ఆమెని ఒక కోచ్ చూసేసి కోచ్ చూసేసి షీ ట్రైనింగ్ ఇచ్చి అమ్మాయిని ఏషియన్ వరకు ఒలింపిక్ వరకు తీసుకెళ్ళాను. సో అట్లా ఐ వాజ్ లైక్ నేను కూడా అట్లా ఉరుకుతున్న టైంలో నన్ను తీసుకుని కోచ్ కి చూపించి నన్ను ట్రైనింగ్ చేపించి ఏషియన్ ఛాంపియన్ చేయడం. సో ఆల్మోస్ట్ అదే సిమిలర్ గా వెళ్తుంటే ఐ ఫెల్ట్ దట్ షీఈ్ మై రోల్ మోడల్, అంటే షీఈ్ మై ఇన్స్పిరేషన్ అనిపించింది. మీకు సపోర్ట్ గా ఉంటున్నారు అన్నారు, అలాగే గవర్నమెంట్ నుంచి మీకు ఎట్లాంటి సపోర్ట్ అందుతుంది, మీరు ఎట్లాంటి సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎస్ మ్యామ్, ఐ హోప్ ఏంటంటే కొత్తగా గవర్నమెంట్ రావడం జరిగింది, స్పోర్ట్స్ పాలసీ కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో దాంట్లో చూసాక ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఏంటంటే ఒక చేంజ్ వచ్చింది మన తెలంగాణలో స్పోర్ట్స్ పాలసీ, అంటే ఒక హోప్ అండ్ డెవలప్మెంట్ మన స్పోర్ట్స్ వాళ్ళకి వస్తుంది మన తెలంగాణలో అని చెప్పి ఐ వాజ్ వెరీ ఫెల్ట్ హ్యాపీ ఆఫ్టర్ సీయింగ్ దట్. ఇది దెన్ ఏంటంటే ఒక అథ్లీట్ కి అండ్ ఒక స్పోర్ట్స్ పర్సన్ కి మెడల్స్ గెలిచినప్పుడు జాబ్ కానివ్వండి లేదా ఏదైనా మంచి సెక్యూరిటీ ఫైనాన్షియల్ గా ఇస్తే ఐ ఆల్సో ఫీల్ ఇఫ్ ఐ హ్యావ్ ఎ జాబ్ ఫ్రమ్ తెలంగాణ స్టేట్, సో ఒక జాబ్ ఉంటే ఒక సెక్యూరిటీగా ఉంటది అండ్ ఐ విల్ బి బర్డెన్ ఫ్రీ, ఫైనాన్షియల్ బర్డెన్ గా ఫ్రీ అయిపోతాను. దెన్ మా పేరెంట్స్ ఫ్రీగా ఉంటారు. అంటే ఇప్పుడు ఏ స్పోర్ట్స్ పర్సన్ కన్నా కానీ చూడండి మ్యామ్, చాలా దగ్గర విన్నాను లైక్ నీకేమొచ్చింది అని అడుగుతారు స్పోర్ట్స్. ఇప్పుడు నేను నన్నే ఎగ్జాంపుల్ మ్యామ్, ఇప్పుడు నేను గెలిచాక దే ఆస్క్డ్ మీ లైక్ నువ్వేం సాధించావు, ఏమొచ్చింది అనేసి. మెడల్ చూపించడానికి ఓకే, బట్ నీకేమొచ్చింది, నీకేమొచ్చింది అండ్ మీ ఫ్యామిలీకి ఏమైంది? డబ్బులు ఉంటది ఉండదు ఒక టైంలో, బట్ నీకేమొచ్చింది అని అడిగారు. దట్ డేర్ ఐ ఫెల్ట్ లిటిల్ అనేసి. బట్ నాకు తెలంగాణ స్టేట్ మీద చాలా హోప్ ఉంది మ్యామ్. లైక్ డెఫినెట్లీ, ఎందుకంటే నేను సీఎం రేవంత్ రెడ్డి సార్ని ఆఫ్టర్ సీయింగ్ ఈ స్పీచెస్ ఇన్ ది అబౌట్ ది స్పోర్ట్స్ నాకు అనిపించింది విల్ డెఫినెట్లీ టేక్ కేర్ ఆఫ్ ఆల్ ద స్పోర్ట్స్ పర్సన్ మన తెలంగాణ అని చెప్పి. సో ఐ విష్ అదే హోప్ నాకు ఇంకా ఉంది. సో మన సీఎం సార్ గారు హీ విల్ టేక్ కేర్ ఆఫ్ మీ ఆల్సో బై గివింగ్ మీ గుడ్ జాబ్, సెక్యూరిటీగా అండ్ ఫైనాన్షియల్ గా కూడా సపోర్ట్ చేస్తే. అండ్ ఒక ఏంటంటే ఒక 22 years అయిపోయింది నేను ఇక్కడికి వచ్చి, ఇప్పటికీ రెంట్ ఇంట్లో ఉంటున్నాం. సో కొంచెం మాకు ఒక ఇల్లు స్థలం ఇస్తే మేము ఒక ఇల్లు చూసుకుంటూ మమ్మీ డాడీని పెట్టుకుని దెన్ ఐ కెన్ సే దెమ్ దట్ నువ్వేం సాధించావంటే నా తెలంగాణ నాకు ఉండడానికి ఇల్లు ఇచ్చింది, చేయడానికి పని ఇచ్చింది, జాబ్ ఇచ్చింది, నన్ను చూసుకుంటుందని ఒక ఇది చెప్పొచ్చు. డెఫినెట్ గా మీరు ఏదైతే ఇప్పుడు కోరుకున్నారో అది రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాము. అండ్ అంటే మీరు ఎవరినైనా కలిసారా, మీరు సీఎం ని ఎప్పుడైనా కలిసారా? యా, మొన్న రీసెంట్ గా మిస్ వరల్డ్ ఫెలిసిటేషన్ అయినప్పుడు కలిసాను మ్యామ్. సో అఫీషియల్ గా కలుద్దాం అని చెప్పారు. సో వెయిటింగ్ ఫర్ హిమ్ కాల్. సార్ కాల్ వస్తే డెఫినెట్లీగా వెళ్ళి కలిసి సార్ హెల్ప్ చేస్తారని చాలా హోప్ గా ఉంది. సో డెఫినెట్లీ హెల్ప్ చేస్తారు నాకు. సో ఐ హావ్ దట్ హోప్ ఇన్ హిమ్. ఓకే, త్రూ గోపీచంద్ గారు కూడా కలవచ్చు చాలా మందిని. సో అట్లాంటి ప్రయత్నాలు ఎప్పుడు చేయలేదు? యా, సార్ కూడా చేస్తున్నారు. సార్ కలిసి సార్ కూడా చేపిస్తా అన్నారు. సో మీరు కొత్తగా చాలా మంది మీలాగా అథ్లెట్ కావాలనుకునేవారు ఇలాంటి కష్టాల్లో ఉంటారు, ఇబ్బందుల్లో ఉంటారు, ఇంకా మా లైఫ్ ఇంతే, మాకు ఫెసిలిటీస్ లేవు, మేము పేదరికంలో ఉన్నాము, ఇట్లాంటి భావాలతోటే వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. మీరు అటువంటి వాళ్ళకి ఏం చెప్తారు? మ్యామ్, ఇప్పుడు నేనే ఎగ్జాంపుల్. అంటే నేను కూడా అలాంటి టైంలో నేను ఆపేసుంటే లైక్ నాకు కూడా ఏం తెలీదు అంటే మన పేరెంట్స్ చేసిన
హెల్ప్స్ కానివ్వండి అది పుణ్యాలుగా మన పిల్లలకి వస్తాయి. సో అలాగా మా పేరెంట్స్ చేసిన హెల్ప్స్ అన్ని నాకు వచ్చింది. సో అలాగా ఏంటంటే బై గాడ్ గ్రేస్ ఏంటంటే మనం చేసే హార్డ్ వర్క్, మనకు గోల్ ఉంటే సరిపోదు మ్యామ్, దానికి తగినంత కష్టపడాలి, డెడికేషన్ ఇవ్వాలి, అండ్ ఎస్పెషల్లీ డిసిప్లిన్ గా ఉంటే డెఫినెట్లీగా మనం అచీవ్ అవుతాం. అండ్ ఏది చేసినా కూడా కన్సిస్టెన్సీగా ఉండాలి. లైక్ ఈరోజు చేసాము మనం రేపు చేయలేం, రెస్ట్ తీసుకున్నాము అంటే అవ్వదు. మనం కంటిన్యూస్ గా అదే కన్సిస్టెన్సీగా మనం చేసుకుంటూ హార్డ్ వర్క్ చేసుకుంటూ వచ్చామనుకోండి డెఫినెట్లీగా నాలాగా ఏదో ఒకటి అచీవ్ చేస్తారు. అండ్ నెవర్ గివ్ అప్. అంటే ఈ ఫైనాన్షియల్ గా కానీ ఇవన్నీ టెంపరీగా ప్రాబ్లమ్స్ ఉంటాయి, బట్ పర్మనెంట్ గా ఉండేది మన కెరియర్ సెట్ చేసుకోవాలి. సో అలాంటి అప్పుడు మన కెరియర్ మనమే సెట్ చేసుకోగలం. సో మన కెరియర్ ని మనమే కష్టపడితేనే మనం సెట్ చేసుకోగలం. పక్కన వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు మనకి హెల్ప్ చేయడానికి, వాళ్ళు వస్తారు అంటే వి కాంట్ సెట్ లైక్ దట్. సో మన నడుచుకుంటూ మన దారిలో వెళ్తుంటే ఆటోమేటిక్ గా అందరూ సపోర్ట్ చేయడానికి వస్తారు. సో మా కోచ్ ఒకటే చెప్తారు ఏంటంటే పేదవాడిగా పుట్టడం మన తప్పు కాదు, బట్ పేదవాడిగా చనిపోవడం మన తప్పు. సో అది ఆ మైండ్ లో నేను అది ఉంచుకున్నాను. సో అలాగే మనం తిరిగి ఇవ్వడం నేర్చుకోవాలి. అంటే ఇప్పుడు మనం ఈ భూమి మీదకి వచ్చాం, సో ఈ భూమి మీదకి మనం తిరిగి ఏమి ఇచ్చాం, లేదా చరిత్రలు ఉన్నామా లేదా, అంటే జస్ట్ అందరూ వచ్చి వెళ్ళిపోయినట్టు కాకుండా మనకు మన ఐడెంటిటీ క్రియేట్ చేసుకుని వెళ్ళాలి. సో మా సార్ అదే ఆయన క్రియేట్ చేసుకున్నారు, అండ్ గోపి సార్ అలాగే నేను కూడా నాకు ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నాను. అండ్ ఐ నీడ్ టు క్రియేట్ మోర్, అండ్ లైక్ ఒలింపిక్ మెడలిస్ట్ గా నేను మిగిలిపోవాలి. సో అదే నా కళ అండ్ డ్రీమ్. అసలు 22 ఏళ్ల నందినికి ఇంత ఫిలాసఫీ ఎక్కడి నుంచి వచ్చింది? అంటే మీరు మాట్లాడే ప్రతి మాటలో కూడా ఏదో క్యాజువల్ గా దేవుడు అంటే ఇష్టం, టెంపుల్స్ కి వెళ్తాం, ఇట్లాంటివన్నీ చాలా మంది చెప్తుంటారు, అదేం పెద్ద విషయం కాదు. కానీ ఒక ఇంటర్నల్ ఒక ఫిలాసఫీ ఉంది ప్రతి మాటలో, ప్రతి విషయంలో కూడా నేను గమనించాను. అది ఎట్లా నందిని, ఏంటి ఇన్స్పిరేషన్ ఏంటి అసలు? అంటే మ్యామ్ కొన్ని చూసి కొన్ని విని అండ్ కొన్ని ఎక్స్పీరియన్స్ అయి కూడా ఉంటాయి. లైక్ ఇప్పుడు చూడండి మా సార్ కానివ్వండి నాకు ప్రతి రోజు చెప్తుంటారు, మా ఫాదర్ కానివ్వండి, మా కోచ్ గోపిచంద్ సార్ కానివ్వండి, కలిసినప్పుడల్లా ఇదే చెప్తుంటారు. లైక్ మనం ఉన్నాము అంటే దేనికి ఉన్నాం, దేనికి వచ్చాం. ఇప్పుడు అంతే కదా మ్యామ్, ఇప్పుడు పేదవాడిగా పుట్టొచ్చు, అది మన తప్పు కాదు. ఎందుకంటే పేరెంట్స్ వల్ల ఏదైనా పాపం మీద ఉంటే వాళ్ళకి లేదు చదువు లేదు ఏదో వాళ్ళు పుట్టుంటారు. బట్ మనకి వాళ్ళు అంత కష్టపడి అంత వాళ్ళకు తిండి నిద్ర లేకుండా మనం చదివించినప్పుడు మనం కూడా ఏదో ఒకటి చేయాలి. అండ్ మనం వాళ్ళు చేసినట్టే మనం కూడా తప్పుదారిలో వెళ్ళి మనం సాధించాను, వీఆర్ వేస్ట్. అండ్ దాంట్లో మనం వాళ్ళు ఇవి నేర్చుకుని వాళ్ళు చేసిన తప్పులు మనం చేయకుండా మనం వచ్చే జనరేషన్ కి ఏమి ఇస్తాము. సో మనం మనలాగా అంటే వాళ్ళు కష్టపడ్డట్టు ఇప్పుడు మన పేరెంట్స్ చాలా బాధపడుతుంటారు, అరే మన పిల్లలకి ఏం ఇవ్వలేకపోయాం కదా అనేసి. అది మన వచ్చే జనరేషన్ మనం బాధపడద్దు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆ బాధ మన పాత జనరేషన్ తోనే ఆపేయాలి. లైక్ మై ఫాదర్ వాళ్ళతోనే ఆపేయాలి. నేను నా ముందు జనరేషన్ కి నేను ఇవ్వద్దు. లైక్ అయ్యో నేను కూడా బాధపడద్దు, అంటే నా జనరేషన్ కి నేను ఏమి ఇవ్వలేకపోయాను కదా అనేసి. సో ఆ ఫిలాసఫీస్ అన్ని కొన్ని పెద్ద వాళ్ళని చూసి, కొన్ని పెద్ద వాళ్ళ మాటలు విని, అండ్ మా పేరెంట్స్ కోచెస్ వాళ్ళ మాటలు విని అంతా ఐ కీప్ ఇన్ మైండ్ అండ్ ఐ గో త్రూ ఇట్. అంటే మీ స్పోర్ట్స్ లో జనరల్ గా ఒక్కొక్క ఇయర్ అడ్వాన్స్ గా ఉన్నారు. అంటే జూనియర్ ఆడేటప్పుడే సీనియర్ వాడేశారు. ఇప్పుడు 22 years లోనే 40 years 50 years ఫిలాసఫీని కూడా ముందే వంట పట్టి చేసుకున్నారు అన్నిట్లో. అంటే అన్నిట్లో అడ్వాన్సే కదా. నిజంగా ఇది చాలా గొప్ప విషయం. ఇది ఒక 22 ఏళ్ల అమ్మాయికి అంత గొప్పగా ఏం ఉండదు, అంత అండర్స్టాండింగ్ ఉండదు, ఏదో చిన్న విషయాలు. కానీ మీరు ఎంత డెప్త్ గా ఆలోచిస్తున్నారు చూడండి. పాత జనరేషన్ లో పడ్డ కష్టాలు మళ్ళీ మన ఫ్యూచర్ జనరేషన్ కి ఇవ్వకూడదు. అదే తప్పు మనం చేయకూడదు. తప్పో లేకపోతే ఒక కర్మ సిద్ధాంతమో ఏదో ఒకటి, బట్ మనకు తెలిసి మనం చేయకూడదు, మన ప్రయత్నం చేయాలి. అందులో ఎంత గొప్ప ఫిలాసఫీ ఉంది. ఇంతకంటే ఏం చెప్తారు ఎంత పెద్ద యోగులైనా. అవునా? వెరీ గ్రేట్, రియల్లీ గ్రేట్. ఇది ఇలాగే మీరు కంటిన్యూ చేయండి. అంటే మీ ఏదైతే థాట్స్ ఉన్నాయో అండ్ మీ హార్డ్ వర్క్ కావచ్చు, ఏదైనా. ఎంత వరకు చదువుకున్నారు? డిగ్రీ ఫైనల్ ఇయర్ అయింది. డిగ్రీ అయిపోయింది. డిగ్రీ వరకు చదివారు. ఓకే. ఎక్కడ కాలేజ్ ఎక్కడ చేస్తారు? తెలంగాణ సోషల్ వెల్ఫేర్ బుదేరా సంగారెడ్డిలో చేస్తున్నాను. సంగారెడ్డిలో. ఇప్పుడు ఫైనల్ ఇయర్ అయిపోయింది. స్కూల్ ఏమో కేంద్రీయ విద్యాలయం. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ 10th ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్
తెలంగాణ సోషల్ ఫేర్ నార్సింగిలో చేశాను. నర్సింగ్ లో. 9th వరకు కేంద్రీయ విద్యాలయ, ఓకే. 4th to 9th కేంద్రీయ విద్యాలయ చేశాను. నర్సరీ ఎల్కేజీ నుంచి 4th క్లాస్ వరకు ఐ డిడ్ ఇన్ విజయ్ హై స్కూల్ కాప్రాలో ఉంటుంది. అండ్ నర్సరీ ఎల్కేజీ యూకేజీ అగైన్ ఐ డిడ్ ఇన్ ఇది వివిలి వింకీ స్కూల్ అనేసి. ఇట్ గేవ్ మీ ద స్టెప్స్ టు వాక్ దిస్ సైడ్. ఎందుకు స్కూల్ గురించి స్పెషల్ గా అడిగానంటే నిజంగా అందరు సంతోషపడతారు, Yeah, yes, ma'am. ప్రౌడ్ గా ఫీల్ అవుతారు, మా స్టూడెంట్ ఈ రోజు ఇలా Yeah, ఉన్నారని చెప్పి yes, ma'am. కదా. ఆ రోజు వాళ్ళకి తెలిసి ఉండదు, నర్సరీ ma'am. చదివేటప్పుడు అర్థమై ఉండదు కానీ అవునా, Yes, ma'am. అప్పుడు They అడ్వాన్స్ feel లో ఉండే very happy. ఉంటారు మీరు Yes, ma'am. ఖచ్చితంగా. ఫస్ట్ క్లాస్ 5th క్లాస్ లాగా అంతేనా? Yeah, చదువులో గుర్తులేదు కూడా అన్నమాట. అంతేనా? స్టడీస్ లో కూడా? స్టడీస్ లో అంటే స్పోర్ట్స్ లోకి రాకముందుకు ఐ వాజ్ లైక్ మా డాడీ ఏంటంటే స్టడీస్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు. ఏంటంటే నేను అప్పటికే లైక్ నా గొప్పలు కాదు కానీ మ్యామ్, అప్పుడే లైక్ నేను స్కూల్లోకి వెళ్ళినాకే నాకు అనిపించింది, అప్పుడే మైండ్ లోకి వచ్చింది మంచి చదువుకోవాలి, మంచి చెయ్యాలి. అంటే చిన్న పిల్లలకి ఆ కష్టాలు చూసి పడిన కష్టాలు, అంటే ఒక టేబుల్ కింద వర్షం పడుతుంటే మా మమ్మీ ఆ టేబుల్ ఇస్త్రీ టేబుల్ కింద, మా డాడీ ఒక చెట్టు కింద ఇస్త్రీ చేస్తూ ఆ టేబుల్ కింద నేను మమ్మీ ఉండి, అంటే అవన్నీ చెప్తూ ఉంటే అనిపించేది అనమాట లైక్ మనం ముందు పడొద్దు కష్టాలు. సో ఈ కొంచెం ఏజ్ లో, ఈ లిమిటెడ్ ఏజ్ లో మనం కొంచెం కష్టపడ్డాం అనుకోండి, ముందంతా హ్యాపీగా ఉంటాం. అండ్ మన ఫ్రెండ్ జనరేషన్ కూడా చాలా బాగుంటది. సో అలాంటివన్నీ చూసుకున్నాక చిన్నప్పటి నుంచే మంచిగా ఉండాలి స్టడీస్ లో అనేసి ఐ వాజ్ క్లాస్ ఫస్ట్ మ్యామ్ స్టడీస్ లో. స్పోర్ట్స్ లోకి వచ్చాక కూడా ఐ నెవర్ నెగ్లెక్టెడ్ మై స్టడీస్. నాకు స్పోర్ట్స్ ఎంత ముఖ్యమో స్టడీస్ కూడా అంత ముఖ్యం నాకు. సో అలాగని చెప్పి నాకు ఇప్పుడు దాకా ఒక బ్యాక్లాగ్ లేకుండా, ఒకటి ఏం లేకుండా ఐ ఫినిష్ మై ఐ హావ్ క్లియర్డ్ ఆల్ మై సబ్జెక్ట్స్ ఇన్ ద డిగ్రీ. అలాగే క్లియర్ చేసుకుంటూ వచ్చాను అండ్ ఐ ఫినిష్ మై డిగ్రీ ఆల్సో. సో ఈ మొత్తం జర్నీలో మీకు బాగా హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే ఏం చెప్తారు? హ్యాపీయెస్ట్ అంటే మొన్న రీసెంట్ గా జరిగిన నేషన్ ఛాంపియన్షిప్ లో మెడల్ గెలిచాను. అందరు హ్యాపీ. ఏంటంటే ఒక ఏషియన్ ఛాంపియన్ గా, ఒక కాంటినెంట్ కే ఒక ఛాంపియన్ గా నిలడం, అంటే తెలియని స్టేజ్ నుంచి ఒక ఏషియన్ ఛాంపియన్షిప్ గా ఉండడం అనేది లైక్ ఐ వాజ్ వెరీ హ్యాపీ. అక్కడ అన్ఫర్గెటబుల్ మూమెంట్ అది. అంటే ఎప్పుడు అనుకోలేదు ఒక ఏషియన్ ఛాంపియన్ అవుతానని చెప్పేసి. సో దట్ వాజ్ వెరీ హ్యాపీ మూమెంట్ మ్యామ్.